కల్కి మూవీ హైప్ ఎలాంటిదో అందరికీ తెలుసు. మేము కల్కి మూవీ టికెట్ల కోసం ఎంత కష్టపడ్డామో మీదే లేదు. కల్కి టికెట్ల కోసం ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అన్న రోజుల June 23rd, 2024 ఆ రోజు సాయంత్రం 6 o'clock కి టికెట్స్ రిలీజ్ చేస్తారని ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసి సమయం వచ్చేసింది. టికెట్లు అన్నీ ఓపెన్ అవుతున్నాయి. మా దగ్గరలో థియేటర్లో తప్ప ఒక్కొక్క థియేటర్లో మెల్లమెల్లగా రిలీజ్ చేస్తున్నారు. మేము మా దగ్గర థియేటర్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని చూస్తున్నాం. ఇంతవరకు ఓపెన్ ఏందని అర్థం కాదు. బయటికి పోతే ఈడేమో ఫెసిలిటీ లేదు ట్రావెల్. నో టెన్షన్స్ రా, ఎట్లయినా అయితే సినిమా పోతున్నాం, పక్కా బెనిఫిట్స్ అయితే పక్కా పోతున్నాం. చూస్తే రిలీజ్ చేసిన థియేటర్లో మాత్రం టికెట్లు అయిపోతున్నాయి, కానీ మా దగ్గర థియేటర్ మాత్రం అస్సలు ఓపెన్ చేయట్లేదు. చూసినాం వేరే దగ్గరికి వెళ్దామని బుక్ చేసుకుందామని అనుకున్నాం, అది లాంగ్ అయిపోతుంది. మేము ఎక్కడో ఉన్నాం, సిటీకి పోవాలంటే చాలా టైం పడుతుంది. చూసి ఎంతో వెయిట్ చేసి ఆ రోజు గడిచిపోయింది. నిద్ర లేని రాత్రి గడిచింది ఆ రోజు. ఇక నెక్స్ట్ డే 24th రోజు ఏం చేసినామంటే నైట్ 3 o'clock లేచినాం, వచ్చినాయా లేవా అని. 4 o'clock లేచిన టికెట్స్ వచ్చినాయా లేవా అని, కానీ రాలేదు. బుక్ మై షోలో మేడ్చల థియేటర్ చూపెడతారు. అట్లా అని చెప్పి మేడ్చల మా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతోని థియేటర్ కాంటాక్ట్ అయితే వాడు కల్కి సినిమా ఇంకా మా థియేటర్లో కన్ఫర్మేషన్ కాలేదంటాడు. అరే గిట్లేంద్రా ఏమైనా లాస్ట్కి ఏమన్నా మళ్ళీ అటు ఇటు అవుతుందా అని చెప్పేసి కొంచెం భయం అయింది అన్నమాట, టెన్షన్ అయింది మాకు. దాని తర్వాత అప్పుడే బుక్ మై షోలో సికింద్రాబాద్ ప్రశాంత్ థియేటర్ సీట్స్ ఓపెన్ అయినాయి. ఏదైతే అది ఏంద్రాబాయ్ అని చెప్పేసి సికింద్రాబాద్ థియేటర్ బుక్ చేసేసుకున్నాం 4గురికి. బుక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ అన్నమాట మొత్తం. మా ఎక్సైట్మెంట్ కి అంతులు లేవు. కల్కి టికెట్ బుక్ అయినాయి బాబాయ్, కల్కి టికెట్లు బుక్ చేసేది వీడు నాకంటే వరుసగా ఉన్నాడంటే సినిమా మా ఎక్సైట్మెంట్ అయితే మామూలే లేదు అసలు. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ షో. నేను ఫస్ట్ టైం అసలు సినిమా ఓడు బెనిఫిట్ షో అనేది. 26 నైట్ పోతున్నాం, 27th రోడ్ మీద వంటున్నాం. పొద్దున్న సినిమాకి పోతున్నాం, ఎగ్జామ్ రాస్తున్నాం. మధ్యాహ్నం 1:45 ఎగ్జామ్ ఉంది, 7 o'clock షో. మెంటల్ అయిపోవాలి అందరూ, ఖుషి అందరం. టికెట్లు బుక్ అయినాయి, ఎట్లా పోవాలో తెలియదు మాకు. ఇంకా 27th రోజు మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది, పొద్దున్న సినిమా. సో ఎగ్జామ్ కంటే ప్రిఫరెన్స్ సినిమాకి ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ సినిమాకి పోతున్నాం. ఎగ్జామ్ రాస్తామో లేదో తెలియదు. ఇప్పుడు కొంచెం కల్కి హైప్ ఎక్కించుకోవడానికి చిన్న ఒకసారి ట్రైలర్ చూసి ఇంకొన్ని గ్లిమ్స్ ఇంటర్వ్యూ ఉంది అదొకటి చూసేసి కొంచెం పాటలు జర హైప్ ఎక్కించుకున్నాం అనమాట. సినిమా పోయే ముందు జర ఫుల్ స్వింగ్లు ఉండాలి కాబట్టి హైప్ ఎక్కించుకున్నాము. 8 o'clock అట్లా అవుతుందేమో, కాల్ వచ్చింది. ఒక్కసారి పైకి రారా అన్నాడు మా ఫ్రెండ్. ఏందిరా అనిపోయినా. కథం మేడ్చల్లో టికెట్లు ఓపెన్ అయినాయిరా అన్నాడు. ఏంటంటే కల్కి టికెట్లు సికింద్రాబాద్లో బుక్ చేసుకున్నా అని చెప్పినాం కదా, ఇప్పుడు మా దగ్గర మేడ్చల్లో ఓపెన్ అయినాయి. మరి ఏం చేద్దాం రా అంటే అవి బుక్ చేసుకుందాం అన్నాడు. ఇట్లా రా అంటే అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. సరే మేడ్చల్ అంటే మాకు 10 minutes జర్నీ అంతే, పక్కనే అనుకో మార్నింగ్ 8 o'clock. కానీ మేము బుక్ చేసుకుంది మార్నింగ్ 7 o'clock సికింద్రాబాద్, 1 hour జర్నీ. మార్నింగ్ 7 o'clock ఎట్లా పోవాలి చెప్పు హాస్టల్లో నుంచి. మా దగ్గర బైక్స్ అవి ఏం లేవు, అసలు ఏం అర్థం కాక సరే ఎట్లయినా ఈ టికెట్స్ సేల్ చేసి ఓపెన్ అయినాయి. అదే ఇప్పుడు ఆ సికింద్రాబాద్ టికెట్లు అమ్మేయాలి, లాంగ్ జర్నీ. దానికోసం ఇప్పుడు నానా తంటాలు పడుతున్నాం. ఎట్లా అసలు మామూలుగా కాదు, ఎంత టెన్షన్ కాదు, భయం కాదు, అసలు ఏమైందేమో ఆ రోజు నైట్ అంతా. పొద్దున 4 టికెట్లు ఉన్నాయి. సినిమా టికెట్లు బుక్ చేసుకున్నాం అని చెప్పినాం కదా సికింద్రాబాద్. 27th రోజు మార్నింగ్ సికింద్రాబాద్ 4 టికెట్లు ఉన్నాయి. ఇగో లోపు చూస్తే మా మేడ్చల్లా అసలు టికెట్లు అయిపోతున్నాయి. మిడిల్లో ఉండాల్సినవి అయిపోయినాయి, కింద ఉండాల్సినవి అయిపోయినాయి మొత్తం. డబ్బులు నాకు ఇది అయిపోతున్నాయి, టికెట్ తొందరగా ఇది చేసి మొత్తానికి టికెట్స్ అయితే సేల్ చేసినాయి. ఫైనల్లీ ఆ టికెట్లు అమ్మేసి ఇప్పుడు ఇంకో టికెట్ బుక్ చేసుకున్నాం. ఈసారి 5 అయితే మేడ్చల్లో అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. అప్పుడు ఉంటది చూడు మా హ్యాపీనెస్ వేరే, అసలు అది వేరే హ్యాపీనెస్, అది మీకు అర్థం కాదనుకోండి. అయితే ఈరోజు డేట్ 26 June 2024, తెల్లవారితే కల్కి డే. అయితే రేపు పొద్దున్న 8:15కి షో.
రోజులు గంటలు అయ్యాయి, గంటలు నిమిషాలు అవుతావు రోజు సాయంత్రం ఎట్లా గడిచిపోతుంది తెలుసు, ఒక టైం పాస్. ఈ రోజు 7 గంటల నుంచి స్టార్ట్ చేసే టైం పాస్ 12 ఎప్పుడైంది అనే విషయం కూడా తెలియదు మాకు. ఈ రోజు తొక్క కూడా టైం అయ్యా అదేమన్నా గడుస్తలేదు అసలు. రేపటి అసలు ఆగలేకపోతున్నారు అసలు. ఎగ్జైట్మెంట్ ఎట్లుందంటే అసలు నిద్ర పడతలేదు, ఏం చేయడం రావట్లేదు, అంతా వేరే ఉంది అసలు. వీడికి టికెట్ బుక్ చేయలేను, ఫ్రస్ట్రేషన్ అయిపోయింది. ఇంకా రేపు పొద్దున్న మేము మార్నింగ్ లేస్తామో లేకమో అన్న చిన్న డౌట్ ఉంది. అట్లా నిద్రపోయినాం కానీ అసలు నిద్ర పడతలేదు. టైం 2:30 అవుతుంది, అస్సలు నిద్ర పడతలేదు. నైట్ నుంచి ఎంత ట్రై చేసినా నిద్ర లేదు, ఏం లేదు. ఏమవుతుందో అస్సలు నిద్ర పడతలేదు. నేను 4 o'clock పడుకున్నా నైట్. మార్నింగ్ ఆటోమేటిక్గా లేచిన, అలారంలు కూడా పని చేయలే అనుకో. అయితే టైం మార్నింగ్ 6 అవుతుంది. అలారం అవి పెట్టుకున్నా కానీ అసలు ఏం పని చేయలేము. ముందే లేచిన నిద్ర పట్టట్లే అసలు. ఇంకా కౌశిక్ విషయానికి వస్తే అసలు లేగాడు. ఎక్సైట్మెంట్ అవుతుంది. ఆ రూమ్ లో వాడు స్నానం చేస్తుండే సినిమాకి రెడీ చేద్దామని. నేను ఆల్రెడీ స్నానం చేసిన 4కే. నేను అమ్మ కాలేజ్ కూడా నేను ఎప్పుడు 4కి వెళ్ళి ఎగ్జామ్ ఉన్న రోజు నేను అసలు స్నానం చేయకుండా వెళ్ళిపోతానేమో అని సినిమా కంటే. సో ఇంకా ఇప్పుడు రెడీ అయ్యి బయలుదేరిపోవాలి సినిమాకి. అసలు ఎక్సైట్మెంట్ మాత్రం మామూలు లేదు. ట్విట్టర్లో టాక్ ఏమో బ్లాక్ బస్టర్ అంటుల్లో చూద్దాం. కానీ ఒకటి నచ్చింది ఏంటంటే ఎవరు స్పాయిలర్స్ చేయట్లేదు. జస్ట్ నార్మల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. థియేటర్లో మిస్ అవ్వద్దు అని చెప్తున్నాను. చూద్దాం మనం కూడా. అంతా రెడీ ఆరా కౌశిక్? ఆల్ రెడీ ఫర్ ద మూవీ. చాలా ఎక్సైటెడ్ ఉంది. ఎగ్జామ్ ఉంది, చదువుకుందాం అంటే లేపి సినిమా ఎగ్జామ్ మధ్యాహ్నం. అది ఎగ్జామ్ మధ్యాహ్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మధ్యాహ్నం ఎగ్జామ్, ఇప్పుడు కాదు కానీ. సరే ఫస్ట్ సినిమా పోదాం. ఆబాయ్ కాలేజ్కి ఎప్పుడైనా ఇంత తొందరగా పోయినావారా? ఎప్పుడైనా 9:20 కాలేజ్ అంటే 10:30 పోయినాం. సినిమా అంటే 1 hour ముందు. 1 hour కాదు, 2 hours ముందే. ఒక్క 10 minutes. ఇంకా పోయినాం, బైక్ సెట్ చేసుకున్నాం. అసలు కాలేజ్కి కూడా మేము అంత తొందరగా పోం, కానీ సినిమా కంటే మాత్రం 1 hour ముందే పోయి అక్కడ ఉన్నాం. అక్కడ మొత్తం వేరే అసలు మంచి వైబ్ అవుతున్నాం. వాళ్ళ మార్నింగ్ 4 o'clock షో అయిపోతే ఒకడు వచ్చిండు. వాడు వచ్చి ఏమన్నాడంటే టికెట్లు ఉన్నాయా అంటే బ్లాక్ అమ్మేది కండి వేస్ట్ అట. కథం ఎట్లా ఏదైతే సినిమాకి పోయినాం. సినిమాకి పోయి బయటకు వచ్చినాం అంతే, బ్లాస్ట్. ఏం అర్థం కావట్లేదు. అదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాం. అస్సలు ఏం అర్థం కావట్లేదు. మాకు కళ్ళు మూసుకుంటే అవే విజువల్స్ కనబడుతున్నాయి. అసలు అవే వినబడుతున్నాయి, ఆ బీజం వినబడుతుంది, ఆ అయ్యే విజువల్స్. అసలు ఏం అర్థం కావట్లేదు. కొద్దిసేపటి వరకు బ్లాస్ట్లో ఉన్నాం, మొత్తం అదే ట్రాన్స్లో ఉన్నాం మూవీలో. వేరే అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ. ఇంకా వచ్చినాం. సినిమా మాత్రం మామూలు లేదు అసలు. ఆ సినిమాని కొంచెం కూడా మనం జడ్జి చేయలేము అసలు. ఆ విజువల్స్ అది అంతా వేరే, మనం కొంచెం కూడా దాన్ని జడ్జి చేయలేము అసలు. అలాంటి సినిమా అది. ఆ విజన్ వేరు, అదంతా వేరే. సరే అయిపోయింది, ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి పోవాలి మేము. వచ్చినాక ఎగ్జామ్కి వెళ్ళాలి. ఆ రోజు ఎగ్జామ్ ఉంది. సినిమా అయిపోయింది, ఎగ్జామ్ పోతున్నా. ఏం రాయాలో తెలియదు. ఎగ్జామ్కి పోయి ఎగ్జామ్కి అంత మొత్తం రెడీ అయిపోయి అందరు సినిమా ఎట్లుందన్న అంతా చెప్పేసి ఎగ్జామ్కి పోయి ఎగ్జామ్ రాద్దామని కూర్చున్నాం హాల్లో. లాస్ట్ ఏమవుతుంది, ఏమి రాట్లే. ఏందనుకుంటారు, ఎగ్జామ్ రాద్దామని పెన్ను పడితే మాధవా అలా బీజం. సరే ఏం ఎగుతలేదు, కొంచెం పండుకొని ఎగ్జామ్ రాద్దామంటే కళ్ళు మూసుకుంటే ఆ విజువల్స్ ఏం అర్థం కావట్లే. మిడ్ ఎగ్జామ్సే కానీ లైట్ తీసుకొని కొంచెం అట్లా రాసిన పాస్ మందం లైట్ అట్లా ఎగ్జామ్ అయిపోయింది.